పోలీసుడు అనిపించుకున్నావురా. చీ, నీ ఎంగిలి బుద్ధి నాకు చూపించి నన్ను తిప్పుకుంటున్నావు కదా. నీకు కావాల్సిన వాడు నా దగ్గర ఉన్నాడని నా ప్రాణం తీయడానికి ఆతృతగా ఉన్నావు కదా. నీ ఎవరు రారా, నేనెవరన్నా చూపిస్తాను రా. ఎవర్రా? వాడే. ఎక్కడున్నారా? హాస్పిటల్ బయటే ఉన్నామన్నా. బయట ఏం పీకుతున్నారా? లోపలికి వెళ్ళండి. సరేనా. ఇలా అవును సార్, ఈ ఇంటికి కస్తూరక్కే ఇన్ఛార్జ్. ఓనర్ ఫారెన్ లో ఉంటాడు సార్. నేను యూరిన్ పోసుకొని వస్తాను. రే రారా. అన్నా వెళ్ళి ఇక్కడే ఉన్నాడన్నా. పక్కన పోలీసులు ఉన్నారన్నా. అక్కడ పోవడం చాలా కష్టమన్నా. ఏమంటున్నావురా? అవునన్నా, నువ్వు చెప్పినట్టు ఏమైనా లేపేయడం కుదరదన్నా. ఎక్కడ చూసినా జనం ఎక్కువగా ఉంటున్నారన్నా. మఫ్టీలో కూడా పోలీసులు ఉన్నారన్నా. సరే, చేస్తా ఉంటా. హలో, ఎవరు సార్ మీరు? ఎవరిని చంపడం కోసం మాట్లాడుకుంటున్నారు? మీకోసమే పోలీసులు పైన సెక్యూరిటీగా ఉన్నారా? తీసుకురా. పట్టుకురా. హలో, రే ఎవర్రా? నా వైఫ్. బాబు స్కూల్లో లేడని తెలిసి భయపడుతోంది. నువ్వేం చెప్పావు? నాతోనే ఉన్నాడని చెప్పి ఓదార్చాను. సరే ఇలా చూడు, లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో తెలీదు. వెంటనే నువ్వు ఏసీకి ఫోన్ చేసి మొత్తం టీంని ఇక్కడికి రమ్మను. అన్ని వైపులా లాక్ చేద్దాం. ఏంటి పోలీసులా? వేళకోళంగా ఉందా? ఇప్పుడు పోలీసులను పిలిస్తే లోపల ఉన్న నా కొడుకుని ఏదైనా చేస్తారు. ఇక్కడే ఉన్నారని తెలిసింది కదా, మనమే లోపలికి వెళ్దాం. రేయ్, అర్థం లేకుండా మాట్లాడకరా. లోపల ఎంతమంది ఉన్నారో, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో మనకేం తెలీదు. ఇప్పుడు వెళ్ళడం సేఫ్ కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? ప్రశాంతంగా ఉండాలా? లోపల ఉన్నది నా కొడుకురా. నువ్వు రాకపోతే రాకు, పర్వాలేదు. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒక నిమిషం ఇలా రా. రే చిన్న, నువ్వు ఇక్కడే ఉండు. మేమిద్దరం లోపలికి వెళ్తాం. కొంచెం సేపట్లో మేము రాలేదంటే కనుక నువ్వు పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి తీసుకురా. సరేనా? సరే సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానులే. రేయ్, ఆవేశపడకు.